హలో అండి. ఈరోజు నేను ఉల్లిపాయ కోడిగుడ్డు కూర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్గా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. కడాయి పెట్టుకొని దానిలో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గిపోతాయి త్వరగా. ఇలా మగ్గకుండా ఉంటే ఉల్లిపాయలు తినేటప్పుడు కొంచెం కసకసలాడుతూ ఉంటాయి. చూసారు కదా చక్కగా మగ్గిపోయిన ఉల్లిపాయలు. దీనిలోకి కొంచెం ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, టమాటాలు యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత చక్కగా కారం యాడ్ చేసేసుకుందాం. ఈ కారం చక్కగా స్పైసీకి తగ్గట్టు వేసేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని ఉడకనిద్దాం, పక్కన పెట్టుకుందాం. వీటిలోకి ఇప్పుడు కోడిగుడ్లు అంటే నేను దీనిలో కొట్టి వేస్తానండి, పగల కొట్టి కోడిగుడ్లని. ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడే కోడిగుడ్లు పగలు కొట్టి వేస్తే గుడ్డు కూడా చక్కగా ఉడికిపోతుంది. అలాగే గ్రేవీ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇవి అంగన్వాడీ గుడ్లు అండి. బాగానే ఉంటున్నాయి, బాగానే ఇస్తున్నారు గుడ్లు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, ప్లానింగ్స్ ఏంటో కామెంట్స్ చేయండి. ఈవినింగ్ టైము చక్కగా అందరూ చర్చిలకు వెళ్ళే వాళ్ళు చర్చిలకు వెళ్తారు, ఇంకా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే చర్చికి వెళ్తాము, చర్చికి వెళ్ళి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలా గుడ్డు పెంకులు కాకుండా గుడ్డు లోపలదే వేయాలండి. గుడ్డు పెంకులు పెడితే తీసేసుకోవాలి. తినేవాళ్ళు ఉంటే తినేసేయచ్చు, మేమైతే తినము. ఇలా గుడ్లన్నీ చక్కగా 3 గుడ్లు వేసాను. 3 గుడ్లు వేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఇవి ఉడికే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి. అలా చక్కగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకుంటే వేడి కోడిగుడ్డు కూర రెడీ అవుతుంది. ఇప్పుడు వేడి అన్నంలోకి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. ఇది చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిలో ఎండ్రాయిలు కూడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను. 2 మినిట్స్లో ఖాళీ అయిపోతుంది. నేను మా బాబు పెట్టుకున్నాం అన్నం. చూసారు కదా, గుడ్డు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా అన్నం మొత్తం వస్తుంది గుడ్డు తినేటప్పుడు. వేడిగా ఉంది కదా, కాలిపోతుంది కోడిగుడ్డు. ప్లేటెడ్ అన్నం కూడా తినేసేయచ్చు చక్కగా ఇలా కూర ఉంటే. వేడిగా తింటారా? ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి మీరు కూడా. అలాగే మీరు ఇంకేం వెరైటీస్ చేస్తారో గుడ్లతో కామెంట్స్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేస్తున్నారు, అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఇలా చక్కగా చేసి పెడితే అన్నీ ఖాళీ అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.